వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే బ్రెడ్ హల్వా చేద్దాం. ఇది మన దగ్గర ఉన్న రిలయన్స్ మార్ట్లో స్టోర్లో తీసుకున్నాము. యాక్చువల్గా అయితే ఈ బ్రౌన్ కలర్ కూడా తీసేసుకోవాలి, కాకపోతే మా సిస్టర్కి ఇష్టమని ఉంచేసాను. మొదటిగా కిస్మిస్ వేపుకోవచ్చు ఆయిల్లో. నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే ఆయిల్ మేము నెయ్యితేనో ఆయిల్ వేస్తున్నాను. దీంట్లోనో కప్పు నూనె వేసుకుని ఆ బ్రెడ్ని వేయించుకుందాం ఫ్రెండ్స్. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. దోరగా వేగించుకుందాం. ఇలా చేసుకుంటే త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. మా డిష్ చిన్నది కాబట్టి మేము ఎలాగ చిన్న పీసులు చేసుకున్నాం ఫ్రెండ్స్, తీయడానికి అవుతలేదని. సిగ్గేసి చెప్తుందా? ఎక్కువ తినకూడదు ఫ్రెండ్స్, కాకపోతే మా సిస్టర్కి ఇష్టమని వేస్తాను. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకూడదు ఫ్రెండ్స్, కాకపోతే మా సిస్టర్కి ఆయిల్ లేకపోతే తిందా, అందుకే ఎక్కువ ఆయిల్ వేసాను. బ్రెడ్ హల్వాలో షుగర్ కంటే బెల్లం వేసుకుంటే మనకి ఇంకా మంచిది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా చేస్తాము. తర్వాత హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా అయిపోయింది. దీన్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో వేసుకొని మెత్తగా పౌడర్ వాడుకుందాము. ఈలోపు పాకం రెడీ చేసుకుందాం. వాటర్, మరిగి వాటర్లో షుగర్ యాడ్ చేసుకుందాం. 5 స్పూన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. షుగర్ ఇంకా ఎక్కువ కావాలంటే 2 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఈలోపు మరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం మిక్సీలో బ్రెడ్ వేసాం కదా, పౌడర్ చేసుకుందాం. మెత్తగా పౌడర్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత
పాకంలో వేడి పాకంలో కొంచెం తీగలాగా అంటుకున్నప్పుడు ఇది అందులో వేసేసుకుంటే చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకు బ్రెడ్ హల్వా రెడీ ఫ్రెండ్స్. మరిగే దాంట్లో బెల్లం పాకంలో లాలిక్కాయలు ఇలాగా చీల్చుకొని ఇందులో వేసేసుకుందాం. ఈ విధంగా బాగా తీగ పాకం వచ్చేదాకా మరగనిద్దాం. లాలిక్కాయ అంటే ఇలాచి ఫ్రెండ్స్, దానివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి బాడీకి ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయిపోతుంది. ఇంకా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ బ్రెడ్ చూడండి ఫ్రెండ్స్, బ్రెడ్ దీన్ని ఈ విధంగా ఇందులో వేసేసుకొని బాగా పౌడర్ చేసుకుంటే, ఇలా పౌడర్ చేసుకున్న బ్రెడ్ని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్, పాకంలో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా తీగ పాకం అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ పౌడర్ని అంతా ఇందులో మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్, కొంచెంగా వేసుకొని. ఈ విధంగా అది దగ్గర పడే వరకు ఇలా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైనా గడ్డలు ఉంటే ఇలా స్మాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంతమంది ఏంటంటే నెయ్యి వాడతారు ఫ్రెండ్స్, కాకపోతే మేము నెయ్యి తక్కువ వాడతాం ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకొని చిన్నపిల్లలకు పెడితే చక్కగా స్పూన్ వేసి పెడితే చక్కగా తింటారు ఫ్రెండ్స్. ఎవరి ఫ్రెండ్స్, కాకపోతే షుగర్ కంటే బెల్లం పాకం పెట్టుకుని చేసుకుంటే మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి షుగర్లో బీపీలో ఉంటున్నాయి కదా ఫ్రెండ్స్. బెల్లం వేసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. దీని తర్వాత జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు ఏదన్నా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మాకు అందుబాటులో జీడిపప్పు, కిస్మిస్ ఒకటే ఉన్నాయి ఫ్రెండ్స్, కాబట్టి మేము ఇవే వాడుతున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా బ్రెడ్ హల్వా రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలాంటి ఫుడ్ ఐడియాస్ ఇంకేమన్నా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.